రేపు దేశవ్యాప్తంగా నిర్వహించే సార్వత్రిక సమ్మె ఇది 2010 నుంచి 3 సార్లు చేశారు. మళ్ళొకసారి కూడా సమ్మెకు సిద్ధమవుతున్నారు. కార్మిక వ్యతిరేక విధానాల పట్ల గతంలో యూపీఏ ప్రభుత్వాన్ని ఎదిరించిన కార్మిక సంఘాలు ప్రస్తుతం బీజేపీ నేతృత్వంలో ఉన్న ఎన్డీఏ సర్కార్ మీద కూడా సమ్మె సైరన్ వినిపించబోతున్నారు. రేపు జరగబోయే సమ్మెలో కార్మిక సంఘాల ప్రధాన డిమాండ్లు ఏంటి? ఆ సమ్మె నిజంగా గతంలో చేసిన సమ్మె కారణంగా ఈ సమ్మెలో కూడా ఏమైనా వారికి అనుకూలంగా ప్రభుత్వం వ్యవహరించే అవకాశం ఉందా? వారి డిమాండ్లు ఏంటి? ఇవన్నీ డిస్కస్ చేయడానికి మనతో స్టూడియోలో ఉన్నారు శివకుమార్, హిందూ మజ్దూర్ సభ స్టేట్ సెక్రటరీ, అదేవిధంగా ఆల్ ఇండియా బ్యాంకింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధి కుమార్ గారు కూడా మనతో ఉన్నారు. ముందు శివకుమార్ గారు, 2010 నుంచి 3 సార్లు మీరు సమ్మెకి వెళ్ళారు. ఇది 4వసారి మీరు సార్వత్రిక సమ్మెకు పిలుపునివ్వడం. గత సమ్మె చేసింది యూపీఏ ప్రభుత్వం, అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు చేశారు. ఇప్పుడు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ మీద కూడా మీరు చేయబోతున్నారు. ప్రధానంగా చాలా డిమాండ్లు మీరు పెట్టారు. ఇందులో ఉన్న ప్రధాన డిమాండ్లు ఏంటండి? ప్రధాన డిమాండ్లు కనీస వేతనం ప్రతి కార్మికుడికి 15,000 రూపాయలు ఇవ్వాలని ఒకటి, ఈ ఇన్సూరెన్సు, బ్యాంకు, రక్షణ, రైల్వే రంగాల్లో ఎఫ్టీఐ ఏదైతే ప్రవేశపెడుతున్నారో ఈ సర్కార్ అవి నిలిపివేయాలనేది. కార్మిక చట్టాల సవరణ ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది, దాన్ని వెంటనే ఆపేయాలనేది. ఎందుకంటే తిరోగమనంగా ఉంది. కార్మిక చట్టాలు అసలు కార్మిక వర్గానికే లేకుండా చేయడానికి ఒక పెద్ద కుట్ర అనేది కనపడుతుంది. అదే రకంగా పిఎఫ్ఐ, ఈఎస్ఐ స్కీమ్లలో ఏదైతే మార్పులు తీసుకొస్తున్నారో ఆప్షన్ అనే స్కీమ్ పేరు మీద ఇవన్నీ మినిమం బేసిక్ సౌకర్యాలు కార్మికులు లేకుండా చేయడానికి ఒక ప్రయత్నం నడుస్తుంది. ఇవి వెంటనే జరపాలని, అంటే ఇలాంటిది డిమాండ్స్, ఈ మిడ్ డే మీల్ స్కీమ్స్, ఆశా, అంగన్వాడీ వర్కర్స్, వీటిపైన బడ్జెట్ కోత అనేది విధించారు. ఈ రకంగా ఒక్కొక్క రకంగా మొత్తానికి బొగ్గు రంగంలో ఆప్షన్ ఇచ్చి ఆ రకంగా ప్రైవేట్కి ఇచ్చేస్తున్నారు. పబ్లిక్ సెక్టార్ అన్నింటినీ షేర్లు, వాటా విక్రయించి ఆ రకంగా అవి కూడా ప్రైవేట్ చేయడానికి మొత్తం ప్రభుత్వ ఆస్తులు, గవర్నమెంట్ ఆస్తులు, ప్రజల ఆస్తులన్నింటినీ ప్రైవేటు, కార్పొరేట్కి దారాదత్తం చేయడానికి ఏదైతే విధానాలు ఉన్నాయి, ఈ కార్పొరేట్ విధానాలు, దీన్ని ఆపాలని ఈ 10 సంఘాలు కలిసి, సంఘాలే కాకుండా వేరే ఎంప్లాయీస్ ఫెడరేషన్స్, బ్యాంకు, ఇన్సూరెన్సు, అలా తదితర స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్స్ అందరూ కలిసి డిసైడ్ చేయడం జరిగింది. కుమార్ గారు, మీరు బ్యాంకింగ్ రంగంలో ఉన్నారు. గతంలో బ్యాంక్ సంబంధించి మీరు బ్యాంకింగ్ రంగంలో ఉన్న కార్మిక సమస్యల మీద మీరు ప్రత్యేకంగా అన్ని బ్యాంకింగ్ సంఘాలతో కలిపి చేశారు. సెకండ్ పెన్షన్ రైడర్ అని కావాలని, పెన్షన్ రైడర్ ఆప్షన్ ఇవ్వాలని, అదేవిధంగా బ్యాంకు ఉద్యోగుల నియామకాలు చేపట్టాలని, ఇలా కొన్ని డిమాండ్లతో చేశారు. ఈరోజు సార్వత్రిక సమ్మెలో భాగంగా కామన్ ప్లాట్ఫామ్ మీద మీరు కూడా వీళ్ళతో పాటు జతం అవుతున్నారు. బ్యాంకింగ్ సమస్యలు కొన్ని పరిష్కారం అయి ఉండొచ్చు, బట్ దీంట్లో మీరు ఏ ఎజెండాతో వీళ్ళతో పాటు సమ్మెకు దిగుతున్నారు? ముఖ్యంగా బ్యాంకు ఉద్యోగులు ఈరోజు కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు బ్యాంకు ఉద్యోగులు ఎందుకు పాల్గొంటున్నారన్న మొదటి ప్రశ్నకి, బ్యాంకు ఉద్యోగులు అధికారులపైన ఒక కేంద్ర ప్రభుత్వం ఒక మాయాజాలాన్ని, అది విడిపోతున్నట్టుగా బ్యాంకు ఉద్యోగులు, అధికారులు అనుకుంటున్నారు. ఎందుకంటే కేంద్ర సర్కారు ఏ ప్రభుత్వ స్కీమ్ వచ్చినా, అది జన్ధన్ కానివ్వండి, ఇలాంటి ఏ రకమైన స్కీములు వచ్చినా కూడా బ్యాంకు ఉద్యోగుల్ని, బ్యాంకుల్ని వాడుకుంటూ అటువైపు కార్పొరేట్ శక్తులకి ఊతం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. అంటే ఇక్కడున్న బ్యాంకులకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడుకొని ప్రైవేట్ రంగాన్ని, ప్రైవేట్ సెక్టర్లో ఉన్న బ్యాంకుల్ని పెంపొందించడానికి ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా ఈరోజు ఇన్సూరెన్స్ సెక్టర్లో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కానీ, అలాగే బ్యాంకుల్లో ఒక పేమెంట్ బ్యాంక్స్ అని నిన్న ఒక లాస్ట్ వీక్లో పేమెంట్స్ బ్యాంక్కి పర్మిషన్ ఇచ్చారు. ఈ పేమెంట్స్ బ్యాంక్స్ ఏంటి అంటే, కేంద్ర ప్రభుత్వానికి అన్నదన్నుగా ఉన్న కార్పొరేట్ శక్తులు ఏవైతే ఉన్నాయో, అందులో రిలయన్స్ కావచ్చు, అంబానీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా పేమెంట్ బ్యాంక్స్కి లైసెన్స్ తీసుకొని ఒక కార్పొరేట్ లూటీ జరిగే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా మాకు అనిపిస్తుంది. అందుకే కేంద్ర సర్కారు వైఖరిని మేము గట్టిగా వ్యతిరేకిస్తూ ఈరోజు కేంద్ర కార్మిక సంఘాలతో మేము కలిసి, ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుందండి. మీరు చెప్తున్నారంటే ప్రైవేట్ సెక్టార్ బ్యాంకింగ్ని ఎదుర్కొనేందుకు పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ ఏకీకృతం కావాలని మీరు అంటున్నారు. దానికి ధీటుగా ఉంటే తప్ప రేపు పొద్దున ప్రైవేట్ బ్యాంకుల్ని మీరు ఎదుర్కోలేకపోతున్నారు. సేమ్ టైం ఒక వీక్ పబ్లిక్ సెక్టర్ బ్యాంకు ఇంకొక బ్యాంకులో కలపడాన్ని మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఎందుకంటే రెండు బలహీనమైన ఒక బ్యాంకు బలమైన బ్యాంకులో కలిస్తే, రెండు కలిస్తే ఇంకా బలంగా ఉంటుంది. అట్లాంటప్పుడు బ్యాంకుల అంటే కలపడ అమాల్గమేషన్ అన్న దాన్ని మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? బ్యాంకుల అమాల్గమేషన్కి వ్యతిరేకం అంటే అది ఒక
అంటే ఏకపక్షాన జరిగితే అది ప్రజలకు వ్యతిరేకంగా. అంటే ఈరోజు మేము నేషనలైజేషన్ కంటే ముందు ఒక ఎగ్జాంపుల్ కోట్ చేస్తాను. అందులో ఏంటంటే అన్ని ప్రైవేట్ చేతిలో ఉండేవి బ్యాంకులన్నీ. అప్పుడు జరిగిన లూటీ, అప్పుడు జరిగిన మామూలు అంటే కామన్ మ్యాన్కి ఏదైతే న్యాయం జరగలేదో బ్యాంకుల ద్వారా, ఈరోజు న్యాయం జరుగుతుందని మేము అనుకున్నాం. కానీ మళ్ళీ ఒక దోవలో కార్పొరేట్ శక్తులకే వాళ్ళకు ఊతం ఇవ్వడానికి ఈ కన్సాలిడేషన్ చేస్తున్నారు. అంటే ఈరోజు మొత్తం దేశంలో ఒక 8 బ్యాంకులు చేద్దాం అనుకుంటే దాని వెనకాల ఉన్న లక్ష్యం ఏంటంటే ఈరోజు 72,000 కోట్లు బ్యాంకులకి కేంద్ర సర్కార్ ఒక ప్లాన్, ఒక ఇంద్రధనుష్ కింద ఒక ప్లాన్ వేసింది. అదేంటి, బ్యాంకులు ఇచ్చేసి అదే బ్యాంకులో ఇచ్చిన క్యాపిటల్ని కార్పొరేట్ శక్తులకి పెద్ద పెద్ద లోన్ల రూపంలో ఇస్తూ, ఈరోజు మేము ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఇచ్చిన స్లోగన్ ప్రకారము ఒక డిఫాల్టర్ సంఖ్య కనుక చూసుకుంటే అందులో 500 పైగా కార్పొరేట్ రంగానికి చెందిన వ్యక్తులు 4 లక్షల కోట్లకు పైన డిఫాల్ట్స్ ఉన్నాయి. అంటే ఈరోజు అమాల్గమేషన్ చేసి దాంట్లో ధనం నింపి మళ్ళీ అదే కార్పొరేట్ శక్తులకి మళ్ళీ వాళ్ళకు ఊతం ఇవ్వాలని చూస్తున్నారు. కానీ కామన్ మ్యాన్కి ఏదైతే పథకాలు తీసుకొస్తున్నారో దాని ద్వారా కన్సాలిడేషన్ వల్ల కామన్ మ్యాన్కి లాభం జరిగేది తక్కువ. ఇప్పుడు బ్యాంకులు చాలా చక్కగా పనిచేస్తున్నాయి. ఒక ఎన్పిఎస్ విషయంలో తప్ప మిగతా అన్ని విషయాల్లో ప్రైవేట్ బ్యాంకులకు ధీటుగా ఈరోజు బ్యాంకులు నడుస్తున్నాయి. అదే శివకుమార్ గారు, మీరు ఇది ఇందాక మాట్లాడుతూ కనీస వేతన ఉండాలి, అది 15,000 ఉండాలన్నది. అంటే యాక్చువల్గా ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ ఫార్ములా ప్రకారం 20,000 ప్రపోజ్ చేశారు. మీరు 15,000 అడుగుతున్నారు. ప్రభుత్వం 7,100 రూపాయలకి వచ్చింది. రేపు పొద్దున మధ్య మార్గంగా ఎక్కడన్నా ఒక రేట్ ఫిక్స్ అయ్యే కనీస వేతనం ప్రధాన డిమాండ్ మీ డిమాండ్లలో ఉన్నదా? అంటే మధ్య మార్గం కదా. ఈ దాదాపు రెండు దఫాలు చర్చలు జరిగినాయి సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్కి, గవర్నమెంట్కి. లేబర్ మినిస్టర్ దత్తాత్రేయ గారు ఉన్నారు, ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నారు, ప్రైమ్ మినిస్టర్ గారు కూడా హాజరయ్యారు. కానీ ఆయన ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయారు, అది వేరే. సో వాళ్ళు డిసైడ్ చేసింది 7,000. వాళ్ళు 7,000కి పెంచారు. 7,000 పెంచడం అనేది జరిగింది. 15,000, 7,000 ఎవరు ఎలా బతకాలి? అంటే పవర్టీ లైన్, దరిద్ర రేఖ అనేది ఉందా లేదా? మరి దాని కింద ఉన్న కార్మికుడు ఈ రకంగా బతకగలడా లేదా అనేది ఒక పెద్ద సమస్య. ఇప్పుడు మినిమం వేజెస్ అనేది చాలా దేశం అభివృద్ధి అంటున్నారు. గ్రోత్ ఎలా అవుతుందండి? జనాల చేతిలో డబ్బులు ఉంటే వాళ్ళు సరుకులు కొంటారు. సరుకులు కొంటే మార్కెట్ పెరుగుతుంది, మార్కెట్ డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగితే సప్లై పెరుగుతుంది, ఇండస్ట్రీస్ వస్తుంది, కార్మికులు, ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ పెరుగుతాయి. మీరు కంప్రెస్ చేస్తే ఇవన్నీ మార్కెట్ కాదు. అసలు ఆయన వేరే సరుకులు కొనడానికి డబ్బులు ఉండదు, ఉన్న బేసిక్ నెసెసిటీస్కే ఖర్చు పెడతాడు. కాబట్టి గ్రోత్ అనేది ఉండదు. భారతదేశంలో గ్రోత్ కావాలని ఈయన దేశమంతా తిరిగి మా దేశంలో చౌక లేబర్ ఉన్నారు, చీప్ లేబర్ ఉన్నారు, దోచుకోండి అని ప్రధానమంత్రి గారు చెప్పడం ఇది చాలా సిగ్గుచెట్టు. మా దగ్గర రండి, స్కిల్డ్ లేబర్ ఉన్నారు, బాగా పనిచేస్తారు, మీకు 4 లాభాలు తీసుకోండి, మా దేశాన్ని కూడా అభివృద్ధి చేయండి అని చెప్పడం వేరే, మా దేశాన్ని దోచుకోండి చీప్ లేబర్ అనేది చెప్పడం అనేది చాలా గర్వించదగ్గ విషయం. ఈ 7,100 అని చాలు, ఒక రకంగా 7,000 కూడా కాదండి, వాళ్ళు చెప్పింది 180 రూపీస్ ఏదో అంటున్నారు. అంటే ఇట్ వర్క్స్ అవుట్ టు 4,800 రూపీస్. అరుణ్ జైట్లీ గారి స్టేట్మెంట్. అంటే 5,000 కూడా రాదంట మినిమం వేజెస్. మేము అడిగేది కాంట్రాక్ట్ వర్కర్కి, రెగ్యులర్ వర్కర్కి ఒకే జీతం ఉండాలంటున్నాం. సేమ్ వర్క్ చేస్తున్నారు, ప్యారిటీ ఉండాలి. అంటే ఇక్కడ మీరు మామూలుగా ఏ వేజ్ రివిజన్ తీసుకోండి, లేదంటే మినిమం వేజెస్ యాక్ట్ ప్రకారంగా తీసుకోండి, ఏదైనా కూడా ఇన్ఫ్లేషన్ ఆధారితంగా వీటిని నిర్ణయిస్తారు. ప్రస్తుతం ప్రభుత్వం అంటే మార్కెట్, బహిరంగ మార్కెట్ విషయాన్ని పక్కన పెడితే హోల్సేల్ ఇన్ఫ్లమేషన్ మైనస్లో ఉంది ప్రస్తుతం. అట్లాగే రిటైల్ ఇన్ఫ్లేషన్ కూడా చాలా కంట్రోల్గా ఉందనేది కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. ఈ పరిస్థితుల్లో అది బేస్ చేసి తీసుకున్నప్పుడు మీ డిమాండ్ 15,000 మీరు ఎలా సమర్థించుకుంటారు? లేదు, జీతం అండి, బేసిక్ పే అనేది మేము 15,000 అంటున్నాం. ఇది కాకుండా డిఏ అడుగుతున్నాం. ఇది కాకుండా ధరలు ఏ రకంగా పెరిగితే ఇన్ఫ్లేషన్ బేస్డ్ మీద డిఏ ఇవ్వాలి అంటున్నాం. మీరు చెప్పేది ఆ ఇన్ఫ్లేషన్ తగ్గితే డిఏ తగ్గుతుంది, డిఏ రాదు. కానీ బేసిక్ పే 15,000 ఉండాలంటున్నాం. అని ఒక మానవుడికి ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ అసెస్మెంట్ చేసింది. మీరు చెప్పినట్టు 21,000 అని వర్కౌట్ చేసింది. ఏ రకంగా మినిమం వేజ్ ఎలా బతకాలి, 4 పిల్లలు, 2 పిల్లలకి స్కూలు, విద్య, వైద్యం, అదే రకంగా ఎంటర్టైన్మెంట్, రిఫ్రెష్మెంట్, ఇవన్నీ ఒక మినిమం బేసిక్ ఒక లైఫ్ చేయాలంటే 21,000 ఉండాలనేది ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ నిర్ధారించింది. దానికి బేసిక్ సైంటిఫిక్ పారామీటర్స్ ఉన్నాయి. కాబట్టి దాన్ని మేము 5,000 ఇస్తామని చెప్పడం అనేది చాలా అసలు ఘోరమైన విషయం. కుమార్ గారు, ఇందాక మీరు ప్రస్తావిస్తూ ఎఫ్డిఐలో ప్రధానంగా ఇప్పుడు మీరు చేసిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వివిధ రంగాల్లో అంటే పరిమితికి పెంచుతూ వస్తుంది కేంద్ర ప్రభుత్వం. దాని వ్యతిరేకంగా రేపు పొద్దున మీరు ఉద్యమం చేయబోతున్నారు. అంటే ఎఫ్డిఐ రావడం వల్ల విదేశీ
మారక నిల్వలు మన దేశానికి వస్తే అది పరోక్షంగా అభివృద్ధికి దోహదపడతాయి అన్నది కూడా ఒక వాదన వస్తుంది. ఆర్థిక రంగంలో నిపుణులు కూడా అది చేస్తున్నారు. దాన్ని మీరు ఎందుకు వ్యతిరేకిస్తారు? అభివృద్ధి ఎవరి అభివృద్ధి? ఇంతకుముందు నేను సమాధానం చెప్తూ ఎవరి అభివృద్ధి? ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తే దేశం అభివృద్ధి చెందుతుంది. కానీ ఈరోజు చూస్తున్న పరిస్థితులలో అభివృద్ధి ఎవరు చెందుతున్నారు? ఇంతకుముందు అన్నట్టే కార్పొరేట్ శక్తులు మాత్రమే అభివృద్ధి చెందుతున్నాయి. కామన్ మ్యాన్కి ఈరోజు ఒక జన్ధన్ ఖాతాలో 12 రూపాయలకి ఇన్సూరెన్స్ ఇస్తున్నారు, 330 రూపాయలకి ఇంకో ఇన్సూరెన్స్ ఇస్తున్నారు. కానీ వాళ్ళకి డైరెక్ట్గా లాభం ఏది రావట్లేదు. ఒక ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వల్ల కార్పొరేట్ శక్తులు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎవరైతే లాభం పొందుతున్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇందులో ఇన్ఫ్యూజ్ చేస్తున్నారు. అదే దేశీయంగా దేశవాళీగా కనుక మన నిధులతో మనం చేసుకుంటే బ్యాంకుల్లో దాదాపు ఒక బ్యాంకు తీసుకుంటే మా దగ్గర 150 సంవత్సరాల నుంచి బ్యాంకు నడుస్తుంది. ఈరోజు డైరెక్ట్గా విదేశీ శక్తులకి మన ఉన్న వనరులన్నీ వాళ్ళకి అప్పచెప్పేస్తున్నాం, మన దగ్గర ఉన్నాయి. కాబట్టి అభివృద్ధి కేవలం కామన్ మ్యాన్కి అభివృద్ధి చెందితే బాగుంటుంది. కానీ డైరెక్ట్గా అభివృద్ధి అనేది పెద్దవాళ్ళకే వెళుతుంది, కానీ కామన్ మ్యాన్కి వెళ్ళదు అనేది మా మెయిన్ ఉద్దేశం. అందుకే దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఇప్పుడు చూస్తున్నామండి, ఎఫ్డిఐ ఎక్కడ వస్తుంది? విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి వస్తే 3 లాభాలు ఉండాలండి. దేశానికి టెక్నాలజీ తీసుకురావాలి, అదేవిధంగా మన భారతదేశంలో అసెట్స్ పెరగాలి, ఉద్యోగం కల్పించాలి. ఈ 3 రంగాన్ని సాటిస్ఫై చేస్తే మేము వెల్కమ్ చేస్తాం, స్వాగతిస్తాం. కానీ వాళ్ళు ఎక్కడ తీసుకుని వస్తున్నారు? ఇన్సూరెన్స్ రంగంలో. ఇన్సూరెన్స్ అసలు ఎల్ఐసి ఒక అసెట్స్ మొత్తం దేశంలో ఉన్న ప్రభుత్వ స్కీమ్లన్నీ ప్రభుత్వ స్కీమ్లే, కానీ ఇవన్నిటిని ఫైనాన్స్ చేసేది ఎల్ఐసి, జిఐసి, ఇన్సూరెన్స్ కంపెనీలు. అక్కడ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ఏం అవసరం అండి? అదే రక్షణ రంగం చాలా ఇంపార్టెంట్, భారతదేశానికి రక్షణ కల్పించే రంగం, అక్కడ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి అంటున్నారు. ఇవన్నీ చూస్తే ఏ రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి అంటే వాళ్ళు కూడా వచ్చేది ఫైనాన్షియల్ సెక్టార్స్లో వస్తున్నారు. ఎందుకంటే అది రన్ అండ్ త్రో, ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పారిపోవచ్చు. ఈరోజు చైనాలో అయినట్టు, గ్రీస్లో అయినట్టు ఆ రకంగా భారతదేశంలో ఈ ఫైనాన్షియల్ సెక్టార్లో ఈ ఎఫ్డిఐలు వచ్చి ఆ రకంగా ఎఫ్ఐఐగా పారిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ ఎఫ్డిఐలు ఇది భారతదేశానికి ఉపయోగపడదని మేము భావిస్తున్నాం. ముఖ్యంగా లేబర్ సెక్టార్లో, కార్మిక రంగంలో సంస్కరణలు అన్నదాన్ని మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఒకవైపు మీ వ్యతిరేకతను దాన్ని తీసుకుంటే కాలానుగుణంగా మారుతున్న మార్పులకు అనుగుణంగా వచ్చే కంపెనీ కూడా కొంచెం ఫీజిబుల్ వర్కింగ్ కండిషన్స్ ఉంటే కంపెనీలు పెట్టడానికి ముందుకు వచ్చేవాళ్ళు. దాంతోపాటు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. అంటే ఒక ఆరోపణ కూడా కార్మిక సంఘాల మీద ఉంది ఏంటంటే, ఎప్పుడో ఎన్నో సంవత్సరాల క్రితం ఉన్న కార్మిక చట్టాలని ఇప్పుడు కూడా ఇంప్లిమెంట్ చేయడం ఎంతవరకు కరెక్టు అన్నది ఒక అభ్యుదయవాదులు, అభివృద్ధి చెందుతున్న దేశంలో ఉన్న కంపెనీలు కానీ ఇక్కడ ఇన్వెస్ట్ చేసి కంపెనీ పెట్టే వాళ్ళు కూడా అంటున్నారు. దాన్ని మీరు ఎట్లా సమర్థించుకుంటారు? మీరు కానీ ఇప్పుడు కార్మిక చట్టాలు సవరణలు చెప్తున్నారండి. ఆసిఫ్ ఈ కార్మిక చట్టాలు చాలా హార్డ్గా ఉన్నట్టు, దానివల్ల కార్పొరేట్లు కొత్త ఫ్యాక్టరీస్ రావట్లేదని అంటున్నారు. అంటే కొత్త ఉద్యోగాలు, కొత్త పరిశ్రమలు రాకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. మ్యాక్సిమం నేను ఇంతకుముందు చెప్పింది డిమాండ్ కంప్రెషన్ ఉంది. మన భారతదేశంలో డిమాండ్ లేదు, లో డిమాండ్. ఫ్యాక్టరీస్ సగం కెపాసిటీలో 30% కెపాసిటీలో నడుస్తున్నాయి లాస్ట్ ఇయర్. ఇవి కనబడుతుంది. అంటే ఇది కార్మిక సంఘాలు కార్మికులే ఒక విలన్గా చూపిస్తూ ఈ రకంగా కార్మికులపైన దాడి అని చేయడం అనేది చాలా విడ్డూరంగా ఉంది. ప్రధానంగా కార్మిక చట్టాల సవరణ ఎక్కడ వెళ్తున్నారు? వాళ్ళు 300 పరిశ్రమల లోపల, ఏదైతే పరిశ్రమలో 300 కార్మికుల లోపల ఉంటే వాళ్ళని ఎప్పుడైనా తీసేయచ్చు, హైర్ అండ్ ఫైర్, గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా తీసేయచ్చు. అంటే ఇది ఎలా వాడుతున్నారు అనేది వేరే ప్రైవేట్ సంస్థలు ఎలా వాడుతున్నారని మనం డైరెక్ట్గా చూస్తున్నాం. హైదరాబాద్లో ఉప్పల్లో చూస్తున్నాం, జీడిమెట్లో చూస్తున్నాం, అదే రకంగా మారుతిలో చూసాం. అది ఎంత దారుణంగా ఈరోజు కూడా 147 మంది కార్మికులు మారుతి మనేసార్ కంపెనీలో జైల్లో ఉన్నారు. వాళ్ళపైన ఏదో ఫాల్స్ ఛార్జెస్ అని పెట్టి జైల్లో ఉన్నారు. అదే రకంగా ఫ్యాక్టరీస్ యాక్ట్ వాళ్ళు తెచ్చిన ఇప్పుడు సవరణల్లో 71% వర్క్ ఫోర్స్కి ఫ్యాక్టరీస్ యాక్ట్ అమలు కాకుండా చేస్తున్నారు. అంటే కార్మిక చట్టాలు అమలు కాకుండా ఫ్రీగా కార్మిక చట్టాలతో ఏం రెస్ట్రిక్షన్ లేకుండా, రెగ్యులేషన్ లేకుండా సామాజిక భద్రత ఇవ్వాలా వద్దా? అంటే పిఎఫ్ ఈఎస్ఐలో ఆప్షన్ అంటున్నారు. మీకు దెబ్బలు తగిలితే ఐఓడి వర్క్మెన్ కంపల్సేషన్ అమలు చేయమంటున్నారు. యూనియన్స్ రిజిస్టర్ చేయాలంటే మీకు చాలా కష్టమైన కండిషన్ పెడుతున్నారు. ఈరోజు 30% మంది కార్మికులు ఓకే అంటేనే యూనియన్ రిజిస్ట్రేషన్ చేయవచ్చు అంటున్నారు. ఇది చాలా కష్టమైన కండిషన్స్. ఇవన్నీ
ఈ చట్టాలు చూస్తే మొత్తం 90% కార్మిక వర్గానికి కార్మిక చట్టాలు లేకుండా చేయడానికి ఓ పెద్ద కుట్ర. కాకపోతే అభ్యుదయవాదులు కాదు, నేనైతే అంటాను వీళ్ళంతా ప్రో కార్పొరేట్ ఎకనామిస్ట్. అంటే ఇక్కడ ఆరోపణ కూడా ఉంది, ఒక వ్యక్తి సదుద్దేశంతో కంపెనీ ప్రారంభించి తన పెట్టుబడిని తీసుకొచ్చి మొత్తం పెట్టి కంపెనీ పెట్టిన నెక్స్ట్ డేనే అందులో చేసిన దాంట్లో ఒక కార్మిక యూనియన్ ఉండాలి, కార్మిక యూనియన్ పెడితే తప్ప మనగడ ఉండదు అన్న దాంట్లో బేసికల్గా ఒక మంచి ఇంటెన్షన్తో వచ్చిన ఒక కార్పొరేట్ అనుకోవచ్చు, లేకుంటే ఒక ప్రైవేట్ కంపెనీ ప్రారంభించిన వ్యక్తి అనుకోవచ్చు, చాలామందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తాను వచ్చిన వ్యక్తిని, అతన్ని ఆ విధంగా వ్యతిరేకించడం మీరు సమర్థిస్తారా? యజమానులకి సంఘాలు ఉన్నాయండి, ఫిక్కీ, అసోచమ్ ఇలాంటి చాలా సంఘాలు ఉన్నాయి, కాన్ఫెడరేషన్. మరి కార్మికుల సంఘాలు ఉంటే తప్పేంటి? కార్మిక సంఘాలు వాళ్ళని కలెక్టివ్గా బార్గెనింగ్ చేయడానికి కార్మిక సంఘాలు రేపు వెంటనే సమ్మె వెళ్ళటానికి కాదు, వాళ్ళ భద్రత ఎవరు చూసుకుంటారండి? ఎవరు గ్యారంటీ? కార్మిక సంఘాలు, కార్మికులే ఒక కలెక్టివ్గా ఏర్పడి ఒక సంఘాలు ఏర్పరచడం. కాబట్టి ఈ కాన్సెప్ట్ పైన పెద్ద దాడి ఉంది. కార్పొరేట్స్ని ప్లీజ్ చేయడానికి, టోటల్గా వాళ్ళకి దాసోహం చేయడానికి ఇవన్నీ పెద్ద కుట్ర. ఇదే డిస్కషన్లో మనతో జాయిన్ అయ్యారు నరేందర్ గారు, ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ ప్రతినిధి. మీ వద్దకు వచ్చే ముందు కుమార్ గారు, మీరు ఇందాక చెప్పిన, నేను అన్నది ఏంటంటే కంపెనీ ఒక ప్రారంభిస్తే దాని మీద వచ్చే కార్మిక యూనియన్ ఇమీడియట్గా ఉండాలి అన్నది ఎంతవరకు కరెక్ట్ అన్న దాని మీద మాట్లాడుతూ మీరు ఇంటరప్ట్ చేశారు. ఒక విషయం అండి, ఇందులో నేను రాజకీయ పార్టీలను కూడా యూనియన్లే అంటాను. నేను ప్రజలని సంరక్షించడానికి రాజకీయ పార్టీలు వచ్చాయి. ఒక కంపెనీ పెట్టినప్పుడు ఇప్పుడు మార్చే చట్టాల్లో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రాత్రిపూట మహిళలు ఫ్యాక్టరీలో ఇంతకుముందు వర్క్ చేయడానికి అలో చేసేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు వచ్చే చట్ట సవరణ ఏం చెప్తుందంటే రాత్రిపూట వాళ్ళతో వర్క్ చేయించుకోవచ్చు. ఇప్పుడు ఈ సందర్భంలో వాళ్ళకి రాత్రి ఇప్పుడు జరుగుతున్న సొసైటీలో జరుగుతున్న అన్నీ చూస్తున్నాం. ఒక మహిళకి కానీ ఏదైనా సమస్య జరిగితే చెప్పుకోవడానికి యాజమాన్యం వినేటంత వాళ్ళ దగ్గర టైం ఉంటుందని నేను అనుకోను. కానీ దానికి కార్పొరేట్ స్టైల్లోనే మేము ఒక ఫోరం పెడతాం, ఆ ఫోరంలో మీరు చెప్పండి, ఇవన్నీ జరిగే వరకు వాళ్ళకి జరగాల్సిన అన్యాయం జరిగిపోతుంది. వాళ్ళకంటూ చెప్పుకోవాల్సింది ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా యూనియన్లు అనేవి మన భారతీయ సంస్కృతిలో, ట్రేడ్ యూనియన్లు మాత్రం ఇవి ఎవరు ఎంత ప్రయత్నాలు చేసినా ఏ నలుగురిన ఒక వీధిలో మీరు వెళ్తే ఒక సమస్య ఉందంటే ఒక సొసైటీ ఫామ్ అవుతుంది. అలాగే ఒక ఫ్యాక్టరీలో ఖచ్చితంగా ఒక ట్రేడ్ యూనియన్ వాళ్ళు అలో చేసిన. ఇప్పుడు ఈరోజు ప్రైవేట్ సెక్టర్లో ఒక ఎగ్జాంపుల్ బ్యాంకింగ్లో మొన్ననే కోటక్ మహీంద్రా బ్యాంక్లో ఐఎన్జీ వైశ్య బ్యాంక్ కలిసిపోయింది. వాళ్ళకున్న స్టైల్ ప్రకారం అసలు ట్రేడ్ యూనియన్స్ వాళ్ళు అలో చేయరు. కానీ కొత్తగా వింతగా జరిగింది ఏంటంటే కోటక్ మహీంద్రా బ్యాంకు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ని రికగ్నైజ్ చేస్తూ ఒక ఎంఓయూ సైన్ చేశారు. సో ఖచ్చితంగా సమస్యలు ఉన్న చోట హక్కుల పోరాటం కోసం ఒక యూనియన్, ఒక సొసైటీ ఖచ్చితంగా ఫామ్ అవుతుంది. దీన్ని ఇప్పుడున్న మన సమస్యలతో ఇంకా యూనియన్లు ఎక్కువ అవుతాయి కానీ తక్కువ కావని నా ఉద్దేశం. నరేందర్ గారు, ఆర్టీసీ చాలా సాధించుకుంది. తెలంగాణ ప్రభుత్వం మీకు ఫిట్మెంట్ కూడా చాలా మీరు అడిగిన దానికంటే కాస్త ఎక్కువనే ఇచ్చింది. మీ సమస్యలన్నీ ఉన్నాయి. ఇవాళ మీరు దీంతో మీరు జాతీయ రేపొద్దున జరగబోయే సార్వత్రిక సమ్మెలో మీరు ఏ అంశాలతో భాగస్వాములు అవుతారు? మాది యాక్చువల్గా నేషనల్ మజ్దూర్ అనేది ఇండిపెండెంట్ సంఘం సార్, ఏ పార్టీ అఫిలియేటెడ్ కాదు. మాకు కేంద్ర సంఘాలు కూడా ఏం లేవు. బట్ ఫస్ట్ టైం ఆర్టీసీలో ఏదైతే మాలాంటి సంఘం కూడా చేరడానికి కారణం ఏంటంటే ఆర్టీసీకి ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా 44% గవర్నమెంట్ ఇచ్చింది, సంతోషంగా ఉన్నాం. సరే ఇంటర్నల్ ఇష్యూస్ ఏదైనా ఉంటే మేము మాట్లాడుకుంటున్నాం మేనేజ్మెంట్తో. కానీ ఇది ఆర్టీసీ మనగడకే ముప్పు తీసుకొచ్చే బిల్లుగా ఉంది కాబట్టి దీన్ని వ్యతిరేకించాలని చెప్పేసి. ఏ విధంగా మనగడ ముప్పు తెచ్చే విధానం? ఏదైతే ఆర్టీసీ అనేది యూనియన్గా మేము వారధిగా పనిచేసేప్పుడు కండక్టర్ అనేది ఒక వ్యవస్థ ఉంది. ఈ బిల్లులో కండక్టర్ అనే వారిని తీసేసే చట్టం ఒకటి తయారవుతుంది ఈ బిల్లు ద్వారా. దాని తర్వాత మాకు పోటీగా ప్రైవేట్ వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. వాళ్ళతో పోటీ పడాలి మేము. ఇంతవరకు ప్రైవేట్ లేదు, ఆర్టీసీ అనేది మొనోపోలీ. ఆర్టీసీ మీద వాళ్ళ ప్రైవేట్ వాళ్ళతో పోటీ పడి ఒక కిలోమీటర్కి 34 రూపాయలు తీసుకునే పరిస్థితి వాళ్ళకి హక్కు కల్పిస్తుంది. ఇవాళ మేము 2 రూపాయలు కిలోమీటర్ తీసుకెళ్తున్నాం. అలాంటిది 34 రూపాయలు ప్రజల మీద కూడా ఇండైరెక్ట్గా భారం పడుతున్నది. ఇవాళ మా సంస్థ కోసం కాకుండా ప్రజల కోసం కూడా ఆలోచించే పరిస్థితి ఈ బిల్లు తీసుకొస్తుంది. కాబట్టి మేము దీన్ని సంపూర్ణంగా వ్యతిరేకిస్తాం. అంటే ముఖ్యంగా ఆర్టీసీ మొదటి నుంచి ఆందోళన వ్యక్తం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెస్తామంటున్న రోడ్ సేఫ్టీ బిల్ అనేది మీకు చాలా ప్రతిబంధకంగా మారిపోతుంది. ఏ విధంగా ఆర్టీసీకి ఇది నష్టం చేకూర్చేవాళ్ళు? ఇప్పుడు ఒకసారి ఏదైనా యాక్సిడెంట్ జరిగిందనుకోండి, యాక్సిడెంట్ జరిగితే మనకు స్టేషన్ బెల్ అనేది ఇప్పుడు వరకు ఉంది. లోకల్గా అండర్స్టాండింగ్ వేసుకొని యూనియన్ కానీ ఇది కార్పొరేట్ సంస్థ కాదు, ప్రజాసేవ సంస్థ అని చెప్పేసి ఇంతవరకు ఆ దృష్టితో చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రతి డ్రైవర్తో సమానంగా ఆర్టీసీ కూడా చూసే పరిస్థితి ఉంది.
దాంతోపాటు ఈ బిల్లులో ఏదైతే చట్టం ఉందో కాబోతుందో ఆ చట్టం వల్ల బెయిల్ దొరికే పరిస్థితి లేదు. డ్రైవర్ అనేవాడు ఆర్టీసీ బస్సు నడపడం కాదు, ఏ వెహికల్ నడిపే డ్రైవర్ అయినా సరే జైల్లో ఉండే పరిస్థితి ఈ బిల్లు ద్వారా వస్తుంది. కాబట్టి పరోక్షంగా ఒక నడిపేటప్పుడు జాగ్రత్తగా నడిపే, అంటే ఇంతవరకు కూడా అజాగ్రత్తగా ఏం కాదు అన్న ఉద్దేశంతో నడిపేవాళ్ళు ఇప్పుడు ఒక భయం అనేది ఉంటే ఖచ్చితంగా జాగ్రత్తగా ఉంటారన్నది కూడా చాలా మంది ప్రజలు దాన్ని సమర్థిస్తున్నారు. వాస్తవమే దాన్ని మీరు ఎట్లా సమర్థించు? మీరు అనేది వాస్తవమే. ఏదైతే మనం పుట్టుకలో ఉందో ఎప్పుడు చేస్తామో చెప్పలేం. ఏ మనిషి అయినా సరే యాక్సిడెంట్ చేయాలని ముందుగా ఎవరు అనుకోరు. జాగ్రత్తగా 90% నడుపుతూ ఉన్నప్పటికీ ఏదో అనుకోని పరిస్థితుల్లో యాక్సిడెంట్ జరుగుతుంది తప్ప ఎవరో తీసుకెళ్ళి యాక్సిడెంట్ చేయాలని అయితే ఏ డ్రైవర్గా అనుకోరు. సమాజంలో అసలు ఎవరు కూడా ఊహించరు అనుకుంటాను నేను. శిక్ష పడాలి, నాకేదో లేకపోతే జైలుకు పోవాలా, ఒక వ్యక్తిని చంపాలని మాత్రం ఎవరు అనుకోరు. ఎంత జాగ్రత్త నడిపినా కొన్ని అనివార్య పరిస్థితుల్లో యాక్సిడెంట్ జరిగే కారణాలు ఉంటాయి తప్ప దాన్ని తీసుకొని చట్టంలో పెట్టి డ్రైవర్ని ఇబ్బంది పెడతామంటే డ్రైవర్ అనేవాడు లేకుండా పోతుంది. ఆర్టీసీ వ్యవస్థకే ముప్పు అవుతుంది అది చివరికి వస్తే. శివకుమార్ గారు, రేపు మీరు సమ్మె చేస్తున్నారు. గతంలో చాలాసార్లు కూడా మీరు సార్వత్రిక సమ్మె పిలిపించారు. రేపు కూడా మీరు సమ్మె చేయబోతున్నారు. ప్రభుత్వం స్పందిస్తుందని అనే అంశాన్ని పక్కన పెడితే దీన్ని మీ నెక్స్ట్ ఇదేంటి? ఈ డిమాండ్లు రేపు పొద్దునకి ప్రభుత్వం ఆమోదిస్తుందా ఆమోదించదా అన్న విషయాన్ని పక్కన పెడితే ఆమోదిస్తే ఏంటి, ఆమోదించకపోతే మీరు ఏం చేయబోతున్నారు? ఇప్పుడు ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుందని చూడాల్సి వస్తుంది. ఇప్పుడు వరకైతే స్పందించలేదు. 4 సార్లు పిలుస్తున్నారు కానీ ఏమాత్రం ఒక సరైన హామీ అనేది ఇవ్వలేదు. కాబట్టి బిఎంఎస్ వాళ్ళకి నమ్మకం ఉన్న మిగతా సంఘాలు అయితే సమ్మె చేస్తున్నాయి డెఫినెట్గా. కాబట్టి వాళ్ళు ఏ రకంగా స్పందిస్తారు దాని తర్వాత కార్మిక సంఘాలు కూర్చొని డిసైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఊహించడానికి ఎలాంటి పరిస్థితులు లేవు. ప్రస్తుతం పరిస్థితి ప్రభుత్వం కార్పొరేట్ రంగాన్ని ఒక రకంగా ప్లీజ్ చేయడానికి మొత్తం కార్మిక వర్గాన్ని నాశనం చేయడానికి పూనుకున్నది. కాబట్టి ఇది పెద్ద యుద్ధంగా భావిస్తున్నాం. కార్మికులు వర్సెస్ కార్పొరేట్స్ ఆ రకంగా తయారైంది ఈ సమ్మె. కిరణ్ కుమార్ గారు, ఈ సమ్మె మేము అంటే ట్రేడ్ యూనియన్స్ పరంగా రేపు ఖచ్చితంగా ఇది ఒక సమాధానం కింద ఉంటుందని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే అంటే వాళ్ళు డిమాండ్లు పూర్తి చేస్తారో చేయరో అన్నది పక్కన పెడితే ఆల్రెడీ ఒక రౌండ్ డిస్కషన్స్ మొన్న జైట్లీ గారితో అయినప్పుడు ప్రచారం ఏం చేశారంటే 8 పాయింట్లు మేము ఒప్పుకున్నామని ఒక పాయింట్ని తీసుకొచ్చి ముందు పెట్టారు. అంటే ఇది అవాస్తవ ప్రచారం అని చెప్పేసి ట్రేడ్ యూనియన్లని చెప్పాయి. ఇందులో జరిగింది ఏమీ లేదు. రేపు వాళ్ళు ఒప్పుకుంటారో ఒప్పుకోకుండా అనే కన్నా ప్రజల ముందు మేము ఈ సార్వత్రిక సమ్మెను పెట్టాం. అంటే ప్రజల అభిప్రాయాల్లో మార్పు వస్తుంది. ఈరోజు మోడీ గవర్నమెంటో లేకపోతే ఎన్డీఏ గవర్నమెంట్ మాకు ఏదో చేస్తుందనే అభిప్రాయంతో ఉన్నారు. ఇది ఏమీ చేయట్లేదన్న ఒక ఒపీనియన్ పబ్లిక్లో కనుక తీసుకెళ్ళగలిగితే రేపటి సమ్మెలో మేము మా డిమాండ్ సాధించినట్టే. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలని ప్రజలకు క్లియర్ కట్గా అంటే మేము ట్రేడ్ యూనియన్లుగా ఇది ప్రభుత్వం ఈ పని చేయట్లేదని రేపు మేము చూపిస్తున్నాం. అది ప్రజల వరకు రీచ్ అయితే మేము సక్సెస్ అయినట్టే. మా డిమాండ్లు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంకా భారీ ఎత్తున ఈ కార్యక్రమాలు ఉండబోతున్నాయి. రాబోయే రోజుల్లో ప్రత్యేకంగా డిమాండ్లు కేవలం ఈ డిమాండ్లు రేపు పరిష్కరిస్తారని కాదు, ప్రజల దగ్గర కూడా మేము రేపు వెళ్తున్నాం. ప్రజల అభిప్రాయం మారితే ఖచ్చితంగా మేము గెలిచినట్టు. నరేంద్ర గారు, రేపు మొత్తం మీరు బస్సులు ఆపేస్తున్నారా సమ్మె? గతంలో ఎప్పుడు సార్వత్రిక సమ్మెలు జరిగినా ఆర్టీసీలో మాత్రం సమ్మె జరగల. యూనియన్లు పిలిపించినప్పటికీ సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ ఏదో నాయకులు మాత్రం ఆబ్సెంట్ అయ్యేవాళ్ళు. నాకు తెలిసి ఏపీఎస్ఆర్టీసీ కానీ టీఎస్ఆర్టీసీ కానీ విడిపోయిన తర్వాత ఏర్పడ్డాక ఫస్ట్ టైం జరుగుతున్న సార్వత్రిక సమ్మెలో ఉన్న 9 సంఘాలు ఏకంగా వెళ్ళి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. మేము కూడా కార్మికులకు మోటివేట్ చేయడం జరిగింది 15 రోజులుగా. ఖచ్చితంగా రేపు ఆర్టీసీలో ఫస్ట్ టైం సార్వత్రిక సమ్మె సక్సెస్ అవుతుందని మేము భావిస్తూ ఉన్నాం. అంటే రేపు బస్సులు నడవట్లేదు 100%. సార్, రైళ్ల పరిస్థితి ఏంటి? రైళ్ళని ఎగ్జామ్ చేయడం జరిగింది. ఎందుకంటే రైల్వేలో 23 నవంబర్ నుండి ఇండెఫినెట్ స్ట్రైక్ నిరోధిక సమ్మెకు పిలిపించాయి. సో దాని ప్రిపరేషన్స్లో ఉన్నారు. అక్కడ దేబ్రాయ్ కమిటీని పెట్టారు, ఎఫ్డిఐ పీపీబీలను పెట్టి రైల్వేని కూడా టోటల్గా కార్పొరేట్కి అప్పచెప్పడానికి ఒక పెద్ద రోడ్ మ్యాప్ అని తయారు చేశారు. సో ఆ దిశగా రైల్వే కార్మికులు ప్రయాణం చేస్తున్నారు. కానీ ఈ సమ్మెకి సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నారు. దీనికి ప్రదర్శనలు, నిరసనలు ఆ రకంగా తెలియజేస్తారు. బ్యాంకులు రేపు మొత్తం మూతపడవు. రేపు నేషనలైజ్ బ్యాంక్స్, కోఆపరేటివ్స్, రీజనల్ రూరల్ బ్యాంక్స్, ఇన్సూరెన్స్ అంతా కలిపి 14 సంఘాలు రేపు సమ్మెలో ఉన్నాయి. ఖచ్చితంగా బ్యాంకులు రేపు పని చేయవు. ఎందుకంటే దాదాపు 7 లక్షల అధికారులు, ఉద్యోగులు రేపు సమ్మెలో పాల్గొంటున్నారు. కాబట్టి గతంలో మేము మా డిమాండ్లకు కాకపోయినా ప్రజల సమస్యల కోసం చేసిన స్ట్రైక్లన్నీ కూడా సక్సెస్ అయినాయి. మేము ఈ సార్వత్రిక సమ్మెలో ప్రతిసారి మేము పాల్గొన్నాం. ప్రతిసారి 100% బ్యాంకులు మూతబడ్డాయి. రేపు కూడా ఖచ్చితంగా 100% క్లోజ్ అవుతాయని మాకు. థ్యాంక్స్ అండి కుమార్ గారు, థ్యాంక్స్ అండి శివకుమార్ గారు, అదే థ్యాంక్స్ అండి నరేంద్ర గారు. మొత్తానికి రేపు జరగబోయే సార్వత్రిక సమ్మెలో బస్సులు, ఆటోలు
మొత్తానికి రోడ్ల మీదకి ఎక్కే పరిస్థితి లేదు. రెండవది రైళ్లకు సంబంధించి ఎలాంటి అంటే రైళ్లు యథావిధిగా నడుస్తాయి అన్నది రైల్వే హిందూ మజ్దూర్ సభకి సంబంధించి వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకులు మొత్తానికి మూతపడున్నాయి. అదేవిధంగా అంత ప్రజా రవాణా వ్యవస్థకు సంబంధించి రేపొద్దున ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. సార్వత్రిక సమ్మెలో భాగంగా కార్మిక సంఘాలు తమ హక్కుల్ని కాపాడుకునేందుకు ప్రయత్నంలో భాగంగా ఈ సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయని చెప్పుకుంటున్నారు. ఇది ఇవాళ 3 గంటల డిస్కషన్. కీప్ వాచింగ్ B6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.